అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ సాంప్రదాయమైన కోడలు ముగింపు భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఆల్రెడీ దీని ముందు భాగం అప్లోడ్ చేసే ఉంది, మొదటి భాగం. మీరు వినకపోతే అది విని ఇది వినండి, కథ పూర్తిగా అర్థమవుతుంది. కథ చాలా చాలా బాగుంటుంది, మిస్ అవ్వకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? భర్త ఎందుకు అలా వింతగా ప్రవర్తిస్తున్నాడో పూర్ణిమకి అర్థం కాలేదో. ఒకవైపున వాళ్ళు చూస్తేనేమో పిలక పెట్టుకుంటాడని, సంధ్యావందనాలు చేస్తాడని, మంత్రోచ్చారణలు చేస్తాడని, తినడానికి ముందు తినడానికి తర్వాత మంత్రాలే పఠిస్తాడనే, బయట ఆహార పదార్థాలు తినడనే, అసలు వెస్ట్రన్ కల్చర్కి సంబంధించిన బట్టలు వేసుకోవడనే, కట్టెల పొయ్యిల మీద అమెరికాలో కూడా వంటలు వండుతాడని చెప్తే ఇతనేమిటి ఇలా వింతగా ఉన్నాడు అనే ఈలోపు సర్ డ్రింక్స్ అనే ఆ అమ్మాయి విస్కీలు, బ్రాందీ లాంటివి తెచ్చింది ఆ ఎయిర్ హోస్టెస్. అయితే ఈ అమ్మాయి వైపు చూశాడు, తీసుకుంటే బాగోదేమో అన్నట్టుగా ఫ్రూట్ జ్యూస్ అని చెప్తే ఆ జ్యూస్ తీసుకోమని ఒకటి పూర్ణిమకి ఇచ్చి తను తీసుకున్నాడు. చాక్లెట్స్ వచ్చాయి. చాక్లెట్స్ తీసుకొని పూర్ణిమ చేతిలో పెట్టి తను తింటూ కూర్చున్నాడు. అంటే తను తింటున్నాడు కాబట్టి తను కూడా తినొచ్చు అనే దాంతో, విశ్వ తీసుకున్నాడు అనే దాంతో తను కూడా తీసుకుంది పూర్ణిమ. ఇలా ఫ్లైట్ జర్నీ అంతా కూడా అతను చేస్తున్న సంఘటనలకే ఆశ్చర్యాన్ని అనిపించే అలా తన వైపు చూస్తూ కూర్చుంది. అదేంటి పిలకేమైపోయింది వింతగా అని ఆ అమ్మాయికి చాలాసేపటి నుంచే అర్థం కాని ప్రశ్న అదే. ఆ తర్వాత సరే దిగారు. దిగిన తర్వాత పెద్ద లగేజీలు ఏమి లేవు. వీళ్ళమ్మ బాబులు ఇచ్చి పంపింది లేదు, వాళ్ళమ్మ బాబులు ఇచ్చి పంపింది లేదు. చిన్న చిన్నవి 2 బ్యాగులు అవి తీసుకొని క్యాబ్లో ఇంటి దగ్గరికి వెళ్ళారు. వెళ్తే డోర్ ఓపెన్ చేయగానే గొప్పమని కమ్మటి పరిమళం. అసలు అలాంటి వాసన ఇప్పటి వరకు ఎప్పుడూ పీల్చలేదేమో పూర్ణిమ. దాంతో రా పూర్ణి అన్నాడు. అనేసరికి అదేంటి అత్తగారు వచ్చేటప్పుడు తన భర్తకి మన చుట్టుపక్కల హిందువులు ఎవరో ఒకళ్ళుంటే ఆడవాళ్ళని పిలిపించి మంగళహారతి తీసుకొని ఆ తర్వాత కుడికాలు పెట్టించి గృహప్రవేశం చేయించి లోపలికి తీసుకెళ్ళి దీపారాజన చేయించి నైవేద్యం పెట్టించి ఆ అమ్మాయి చేత చన్నీళ్ళ స్నానం చేయించి పూజలు చేయించమని అంత చెప్తే ఈయనేంటి లగేజీ తీసుకొని అలా వెళ్ళిపోయారు లోపలికే. అది చెప్పుల కాళ్ళతో, షూ కాళ్ళతోనే వెళ్ళిపోయిన భర్తను చూసిందే. చూస్తే ఇంట్లో మంగళదీప అగరబత్తీల దగ్గర నుంచి అంబిక అగరబత్తీల దాకా వాసనలన్నీ తన ముక్కుకు తెలుసు. చూస్తే ఎంత ఫ్రెష్ స్మెల్ వస్తుంది ఏంటో ఆ అమ్మాయికి అర్థం కాలేదు. ఇల్లంతా నీట్గా కార్పెట్లు వేసి సోఫాలు వేసి అసలు చేత్తో ఇలా అన్నా కూడా డస్ట్ అంటనంత అద్దంలాగా ఉండే ఫుల్లీ ఫర్నిష్డ్గా ఉంది ఇల్లు. ఆ తర్వాత ఆ అమ్మాయిని చేయి పట్టుకొని తీసుకెళ్ళి ఇల్లంతా చూపించాడు విశ్వ. చూపించిన తర్వాత చూసింది. బాగుందా అన్నాడు. అంటే బాగుందన్నట్టు తలూపిందే. గరాజులోకి తీసుకెళ్ళి కార్ చూపించాడు. కార్ చూపించిన తర్వాత ఆ అమ్మాయికి అన్నీ షాకింగ్గానే ఉన్నాయి. ఆ తర్వాత 2 రూమ్స్ ఉన్నాయి, నేను ఈ రూమ్లో ఫ్రెష్ అవుతాను, నువ్వు ఆ రూమ్లో ఫ్రెష్ అవ్వు అంటే అలాగే నందే. అన్న తర్వాత గీజర్ ఆన్ చేసి లోపలికి వెళ్ళమన్నాడు. బాత్రూంలో చూస్తే వీళ్ళు చన్నీళ్ళ స్నానాలు అన్నారు, గీజర్ ఆన్ చేశాడు. రెండోది చూస్తేనేమో అక్కడ అతను కుంకుడుకాయలు వాడతాడు, సేకాయలు వాడతాడు, సున్నిపిండ్ల స్నానాలు చేస్తాడు అని వీళ్ళు చెప్పారు. అక్కడ చూస్తే చాలా ఖరీదైనటువంటి, తను చదువుకొని చచ్చిందిగా డిగ్రీ దాకా, అక్కడ ఎంతో కాస్ట్లీగా ఉండే షాంపూలు, కండిషనర్లు, బాడీ జెల్లులు, సోప్స్ అవన్నీ పెట్టున్నాయి. దట్టు లేడీస్వి వేరే, జెంట్స్వి వేరే పెట్టున్నాయి. లేడీస్వి అతను అసలు వాడకుండా వాటిని అలాగే పెట్టుంచాడు. చక్కగా టవల్స్ కూడా 2 కలర్స్లో వేసి వాష్రూమే అసలు అద్దం వల్లే ఉంది. అయితే స్నానం చేసి బయటకు వచ్చేలోపు అతను ఫ్రెష్ అయ్యి మొగుడు వైపు చూసి ఇంకోసారి షాక్ అయింది. స్లీవ్లెస్ నైట్ బనియన్ వేసుకుని కింద షార్ట్స్ వేసుకున్నాడు. వేసుకుని చక్కగా పర్ఫ్యూమ్ కొట్టుకున్నట్టున్నాడు.
గుప్పుమని వస్తోంది ఆ వాసన. ఆ తర్వాత ఇల్లంతా తిరిగి చూస్తే చిన్నిది ఒకటే లార్డ్ గణేష బొమ్మ బుజ్జి మందిరంలో పెట్టి దాని ముందు చిన్ని చిన్ని దియాలు 2 వెలిగించి పెట్టి ఉన్నాయి. అది చక్కగా అక్కడ ఒక డిఫ్యూజర్ ఏదో ఉన్నట్టుంది. దాంట్లో నుంచి కమ్మటి వాసన వస్తోంది. ఇక అమ్మాయికి అంతా ఆశ్చర్యంగా ఉంది. ఫ్రెష్ అయ్యావా అన్న తర్వాత అయ్యానండి అంటే ఫుడ్ తిందాం అనే ఇంతలోకి ఫుడ్ ఎక్కడి నుంచి వచ్చిందే, తనే కదా కట్టెల పొయ్యి అన్నారు, అదన్నారు ఇదన్నారు అని చెప్పి చూస్తే ఫుడ్ మొత్తం బయట నుంచి ఆర్డర్ చేసినట్టు ప్యాకింగుల్లో ఉంటే చక్కగా కూర్చొని ఇంతెంత లెగ్ పీసులు బిర్యానీలు చక్కగా తింటున్నాడు మొగుడు. మధ్యలో దాంట్లోకి కోక్ తాగుతూ తింటున్నాడు. ఆమెకు మాత్రం పన్నీరు, దాంతోపాటు నార్మల్ వెజ్జీస్తో కూడిన భోజనం తెప్పించాడు. తినేసిందే. తిన్న తర్వాత వెళ్ళి పడుకుందామా, జెట్లాగ్గా ఉంది అన్నాడు. అన్నాక అన్నిటికీ తలే ఊపుతుంది పూర్ణి షాకులో. అయితే తీసుకెళ్తే కింద పడుకుంటాడన్నారు, తల కింద చేయి పెట్టుకుంటాడన్నారు, పంచెలు కట్టుకుంటాడన్నారు, అమెరికాలో కూడా ఆంగ్లేయులు దుస్తులు వాడరన్నారు. ఏంటిదంతా? ఆ అమ్మాయికి ఒక క్షణం ఏమీ అర్థం కాల. చూస్తే ఒక బుక్ షెల్ఫ్ నిండా రొమాంటిక్ ఇంగ్లీష్ నావెల్స్ అన్నీ ఉన్నాయి. అన్నీ A++ కూడా ఉన్నాయి అందులో నుంచి ఒక బుక్ తీసుకుని అలా పడుకుని చదువుకుంటూ ఆ అమ్మాయిని పడుకో అన్నాడు. ఆ బెడ్ అంతకుముందు వాడిందే, నీట్గా కంఫర్టర్స్ అన్నీ వేసి ఉన్నాయి వాటి మీద. దాంతో పడుకుండిపోయిందే. ఒళ్ళు తెలియకుండా వీళ్ళంతకుముందు తన్నిన తన్నులు, తిట్టిన తిట్లు, వీళ్ళన్న మాటలు, వీళ్ళు పెళ్లిలో ఆ అమ్మాయి శరీరాన్ని అలిసిపోయేలాగా చేసిన వాటన్నిటికీ ఆ అమ్మాయికి బడలికతో అలసటతో ఒళ్ళు తెలియకుండా నిద్ర పట్టేసింది. ఈరోజు పడుకున్న మనిషి మళ్ళీ రేపు అదే టైం వరకు నిద్ర లేవలేదు. తీరా చూసుకుంటే టైము నిన్న పడుకునేపాటికి 5 అయింది. మళ్ళీ 5 అయిందేంటి అని చూసుకుంటే డేట్ మారింది. అయ్యో, ఒక 24 గంటలు దున్నా పోతా నిద్రపోయావా? ఇండియాకి ఫోన్ వెళ్ళిపోయి ఉంటుందిగా మీ అమ్మా నాన్నలకి. అమెరికాకు వచ్చి మరీ జుట్టు పట్టుకొని తీసుకెళ్ళి తంతారే. ఈ పాటికి బయలుదేరిపోయారో ఏమో ఫ్లైట్ ఎక్కేసి మీ అత్త మామ ఆడపడుచులో, ఇటు మీ అమ్మ నాన్న నీ చెల్లెలు అని మనసులో అనుకుంటూ కూర్చొని చెమట్లు పోసి తడిచిపోయింది పూర్ణికి. అయితే చక్కగా విశ్వ వేడిగా ఫిల్టర్ కాఫీ తీసుకొని వచ్చి గుడ్ ఈవినింగ్ అని కాఫీ ఇచ్చాడు. ఇస్తే ఆ అమ్మాయి ఎప్పుడు కాఫీ వాసన చూడటమే తప్ప కాఫీ ఎలా ఉంటుందో చూసింది లేదు. అపవిత్రమైన పదార్థాలు అవి తాకకూడదు, బ్రాహ్మణులైనా ముట్టుకుంటారు కానీ మనం అలాంటివి ముట్టుకోకూడదని చెప్పేవాళ్ళు జలంధర చలపతి. దాంతో ఆ కాఫీ కప్ తీసుకొని ఒక్క చుక్క అలా తాగేసరికి బడలిక బద్ధకం అంతా కూడా ఒక్కసారిగా ఎగిరిపోయినట్టు అనిపించి రిఫ్రెషింగ్గా అనిపించిన తర్వాత బాగుందా కాఫీ అన్నాడు. అన్న తర్వాత తలూపిందే. ఆ అమ్మాయి భుజం మీద చెయ్యేసి తట్టి తల మీద చెయ్యేసి నిమిరి డోంట్ వరీ బీ హ్యాపీ అనేసి వెళ్ళి అలా బాల్కనీలో కూర్చొని మొగుడు చక్కగా అక్కడ ఉన్నటువంటి సీనరీని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా కాఫీ చక్కగా సిప్ చేస్తూ కూర్చున్నాడు. ఆ అమ్మాయికి ఆశ్చర్యం అనిపించింది. మ్యూజిక్ వినపడుతోంది. హ్యాపీగా ఆ మ్యూజిక్ వింటూ తాగుతున్నాడు. అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ డే మార్నింగ్ నిద్ర లేచేసరికి ఆ అమ్మాయిని ఫ్రెష్ అవ్వమని చెప్పి బ్రేక్ఫాస్ట్ ఆల్రెడీ నేను బయట నుంచి ఆర్డర్ చేశాను, బ్రేక్ఫాస్ట్ వచ్చింది తినేసే, నేను ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలి, అర్జెంట్ వర్క్ ఉంది నాకు, నువ్వు ఏమీ టెన్షన్ తీసుకోకు, డోర్స్ ఏమీ ఓపెన్ చేయకు, ఫ్రిడ్జ్ నిండా కావలసినవి మొత్తం ఆల్రెడీ నేమ్ స్టిక్కర్స్ యాడ్ చేసి పెట్టే ఉన్నాయి, నీకు కావలసినవి తీసుకొని కుక్ చేసుకో అని చెప్పాడు. చెప్తే సరేనని చెప్పింది. సరేనని చెప్పిన తర్వాత చక్కగా మొగుడు దొరబాబులాగా రెడీ అయ్యి ల్యాప్టాప్ తీసుకొని చక్కగా కూలింగ్ గ్లాసెస్ అన్నీ పెట్టుకొని నవమన్మధుడా అతి సుందరుడా అన్నట్టుగా చక్కగా కార్ డ్రైవ్ చేసుకుంటూ బాయ్ చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. డోర్ వేసుకుని వచ్చి కూర్చుంటే
వాళ్ళిద్దరిదే పెళ్లి ఫోటో ఇండియా నుంచి వచ్చేటప్పుడే చేయించుకొని తెచ్చుకున్నట్టున్నాడు. తను గమనించనే లేదు. ఆ ఫోటోని ఒకటి తమ బెడ్రూమ్లో సైడ్ టేబుల్ దగ్గర చిన్నది పెట్టి హాల్లో పెద్దది పెట్టుకున్నాడు మొగుడు. ఆ తర్వాత ఇల్లంతా తిరిగి చూసుకుంది. అద్దంలాగా ఉంది. గార్డెన్ చూసింది, చాలా నీట్గా ఉంది. పూల మొక్కలతో, కూరగాయ మొక్కలతో, పళ్ళ మొక్కలతో చాలా నీట్గా ఉంది. ఇది అసలు అద్దిల్లేనా? అద్దింట్లో ఇలా ఉండొచ్చా? మరి ఎక్కడ కట్టెల పొయ్యి లేదేంటి? గ్యాస్ పొయ్యే కదా ఉంది అని వంటగదిలోకి వెళ్ళి షెల్ఫ్లు ఓపెన్ చేస్తే అన్నిటి నిండా ఇండియన్ గ్రోసరీస్ పోసి చక్కగా వాటి మీద లేబుల్స్ వేసి ఉన్నాయి. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసింది. ఫ్రిడ్జ్ నిండా ఫ్రూట్సు, ఎగ్జాటిక్ ఫ్రూట్సు, ఫ్రూట్ జ్యూసులు, పాలు, పెరుగు, దాంతోపాటు వెజిటబుల్స్. ఒకవైపున ఓపెన్ చేసి చూస్తే మ్యారినేటెడ్ చికెను, మటను, కబాబ్సు, ఫిష్లు, ప్రాన్సులు. మరొక వైపున చూస్తేనేమో రా మీటు, రా చికెను, రా ఫిష్, రా మటను మొత్తం క్లీన్ చేసి పెట్టినవి అన్నీ కనిపించినాయి. వాటిని చూస్తేనే ఉలిక్కి పడింది తను. అమ్మో, బహుశా ఎవరైనా ఇక్కడ ఫ్రిడ్జ్ లేని వాళ్ళు మీ ఫ్రిడ్జ్లో పెట్టండి అంటే పెట్టాడో ఏం పాడో మొగుడు. మనకెందుకు వాటన్నిటి గురించి అని చెప్పి ఆ తర్వాత మొగుడు తెప్పించిన బ్రేక్ఫాస్ట్ తింటేనే చాలా హెవీగా అనిపించింది. అది కాక మటన్ మసాలాలు, చికెన్ మసాలాలు, ఫిష్ మసాలాలు, గరం మసాలాలు, దాంతోపాటు పిజ్జా సాసులు, చీజులు, ఏమేంటో చాలా చాలా పెట్టున్నాయి. అవి కాకుండా ఐస్ క్రీములు, చీజులు, డెజర్ట్లు, ఏ జోన్కి ఆ జోని బోల్డ్ అన్ని పెట్టున్నాయి. వాటన్నిటినీ చూసింది. పాపం ఫ్రిడ్జ్ కూడా ఇక్కడ షేరింగ్ చేసుకుంటాడేమో, ఎవరైనా ఇద్దరు ముగ్గురు తెచ్చి పెట్టుకున్నారేమో, మనకెందుకు బాబు, ముట్టుకోకూడదు అనుకొని మొగుడు తెప్పించిన టిఫిన్ చాలా హెవీగా అనిపించి ఒక స్లీప్ వేసి లేచింది. లేచిన తర్వాత ఏమీ వండుకోవాలనిపించలా. ఏ గ్యాస్ పొయ్యో భగ్గుమందంటే కట్టెల పొయ్యిల మీద వండుకోవాలన్నారు. ఎక్కడ పెట్టాలో ఏమో తెలియకుండా చేయకూడదు. కట్టెలేమో ఎక్కడా కనపట్టలేదు. దాంతోనే ఆ అమ్మాయి ఫ్రిడ్జ్లో ఉన్న ఫ్రూట్స్ తీసుకొని కొన్ని కట్ చేసుకొని ఆ ఫ్రూట్స్ వరకు తిని అలా స్నానం చేసి ఫ్రెష్ అయ్యి ఆ బుజ్జి వినాయకుడి దగ్గరే దీపం పెట్టుకొని దండం పెట్టుకొని ఏంటో నా జీవితం నాకేమీ అర్థం కావటం లేదు. అసలు లైఫ్ ఎట్నుంచి ఎటు వెళ్ళిపోయింది నాదే. అన్నయ్యలు ఎక్కడున్నారో ఎటు వెళ్ళిపోయారో. ఒకళ్ళ గురించి ఒకళ్ళకి కనీసం బంధం, బాంధవ్యం, అనురాగం, ప్రేమ, మమకారాలు ఉండేలా కూడా పెంచలేదు. చివరికి నాకు ఇచ్చింది ఏంటంటే చెవులకి చిన్న దిద్దులును, మెళ్ళో పసుపు తాడికి వేసిన 2 మంగళసూత్రం బిళ్ళలో ఒక చిన్న నల్లబూసలకి వేసినటువంటి పూసలకి గుచ్చిన ఒక రూప, చేతులకి మట్టి గాజుల పెట్టించుకున్న బంగారం మొత్తం అత్త దగ్గరే ఉంచుకుంది. అత్త పెళ్లిలో పెట్టిన 100 తులాలు అత్త దగ్గరే ఉంచుకుంది. వెండి ఉంచుకుంది. ఏంటో ఈ వింతంతా, ఈ బతుకంతా నాయన అనుకుంటూ ఉండగా రాని వచ్చాడు ఆఫీసు నుంచి విశ్వ. వచ్చి రావటంతోనే కవర్లో ఏంటో తీసుకొచ్చాడు. హాయ్, గుడ్ ఈవినింగ్ అన్నాడు. అంటే చూసి నవ్వింది. ఫ్రెష్ అయ్యావా? ఒక్క 10 minutes నేను కూడా ఫ్రెష్ అయ్యేస్తాను అని చెప్పి ల్యాప్టాప్కి ఛార్జింగ్ పెట్టుకొని ఇక ఆ తర్వాత ఏదో ఒక బాక్స్ తెచ్చాడు. దాంతోపాటు తన ఫోన్ ఛార్జింగ్లో పెట్టుకొని వెళ్ళి ఫ్రెష్ అయ్యి నీట్గా రెడీ అయ్యి వచ్చాడు. రెడీ అయ్యి వచ్చిన తర్వాత నీకోసమని కొన్ని మఫిన్స్ అలాగే ఈ కొన్ని తీసుకొచ్చా, దా తిందుగానే అనేసరికి ఆ అమ్మాయి షాకులో బ్యామ్ అన్నట్టు నోరు తెరిచి కూర్చుని అతను పెట్టిని కామ్గా తిన్నది. తిన్న తర్వాత ఏం కుక్ చేసుకున్నావు ఆఫ్టర్నూను అని అడిగాడు. అడిగితే అంటే ఇక్కడ ఏం వాడాలో ఎలా వాడాలో తెలియలేదండి. దాంతోనే మీరు కట్టెల పొయ్యి మీద వండుకుంటారు అన్నారు. అంటే ఇక్కడ నాకు కట్టెల పొయ్యి కనిపించలేదు. ఈ స్టవ్ వాడచ్చో వాడకూడదో, మందో కాదో, ఒకవేళ వాడినా ఏమవుతుందోనని భయం వేసిందండి అని చెప్పేసరికి ఆ అమ్మాయి చేయి పట్టుకొని తినడం అయ్యిందా అన్నాడు. అయిపోయిందండి అన్న తర్వాత తీసుకొచ్చి ఆ అమ్మాయికి మిషన్లు మొత్తం ఎలా వాడాలనేది వ్యాక్యూమ్ క్లీనర్ దగ్గర మొదలుపెట్టి, చదువుకున్న పిల్లే కదా కాబట్టి గ్యాస్ స్టవ్, దాంతోపాటు వాషింగ్ మెషీను మొత్తం అమ్మాయికి అన్నిటినీ చూపించాడు. చూపించిన తర్వాత టీవీ ఎలా ఆన్ చేయాలి, ఎక్కడి నుంచి తెలుగు ఛానల్స్ వస్తాయి, ఎలా చూడాలి, ఎలా చేయాలి మొత్తం చూపించాడు.
చూపిస్తే ఆ అమ్మాయి అతని వైపు అలా చూస్తూ కూర్చుంది. కూర్చున్న తర్వాత ఏంటి అలా చూస్తున్నావు అన్నాడు. అంటే ఏమీ లేదన్నట్టుగా తల అడ్డం తిప్పి కూర్చున్న తర్వాత చెప్పటం మర్చిపోయాను, నీకేదైనా డౌట్ ఉన్నా ఏ విషయమైనా చెప్పాలనుకున్నా ఇదిగో మొబైల్ అనే ఐఫోన్ న్యూ సిరీస్ తీసుకొచ్చాడు. ఇందులో ఆల్రెడీ సిమ్ వేసే తెచ్చాను. ఇందులో నా కాంటాక్ట్ ఉంటుంది. నీకు ఇండియా నుంచి ఈ ఫోన్కి ఏ ఫోన్లు రావు. ఎటు నువ్వు ఫోన్ వాడకూడదు కదా. వాళ్ళ దృష్టిలో నీకే డౌట్ ఉన్నా నాకు కాల్ చే. అలాగే ఇట్రా అని ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకొని భుజం మీద చెయ్యేస్తే అదోలా అనిపించింది పురుషుడి స్పర్శ. దాంతో ఆ అమ్మాయిని దగ్గరకు లాక్కొని దీన్ని యూట్యూబ్ ఛానల్ అంటారు, ఇందులో ఇలా కొట్టి సెర్చ్ చేయొచ్చు, ఇది గూగుల్ అంటారు అని చెప్పి కూర్చోబెట్టి 1 గంట నేర్పిస్తేనే పాప మంచి ఏకసంతగ్రహి కాబట్టి వెంటనే టకటకా నేర్చేసుకుంది. అన్నిటినే నేర్చుకున్న తర్వాత ఇది వాట్సాప్ అంటారు, ఇందులోంచి నువ్వు నాకు మెసేజ్ చేయొచ్చు అని కూడా నేర్పించాడు. ఆ తర్వాత అవును అన్నట్టు లగేజ్ సర్దుకోలే, బెడ్రూమ్లో అలాగే ఉన్నాయి అనేసరికి ఉలిక్కి పడింది. అంటే మర్చిపోయానండి, సర్దేసుకుంటాను, నే హెల్ప్ చేయనా అన్నాడు. అంటే చేయమన్నట్టు తలూపింది. ఊపిన తర్వాత గదిలోకి వెళితే ఫస్ట్ అత్త అమ్మ చెప్పినవి గుర్తొచ్చినాయి. ముందు మొగుడి సర్దాలి, తర్వాతే నీ సర్దుకోవాలని. ఆ అబ్బాయి సూట్ కేసు ఓపెన్ చేసి సర్దటం మొదలుపెట్టింది. మొదలు పెడితే ఆ అబ్బాయి పూర్ణి అంటే చెప్పండి అందే. అవన్నీ ఇండియా నుంచి తీసుకొచ్చిన బట్టలు, ఈ క్లోసెట్లో పెట్టకు ప్లీజ్. ఆ మూల ఇండియా నుంచి తీసుకొచ్చే డస్ట్ అంతా, చెత్త అంతా, రస్ట్ అంతా పడేసేది ఒక కబోర్డ్ ఉంటుంది, అందులో పడేవా ప్లీజ్ అనేసరికి అది ఓపెన్ చేసి చూస్తే ఓన్లీ అందులో మొగుడు ఇండియాకు వచ్చినప్పుడు వేసుకునే లూజు బట్టలు, లాల్చి పైజమాలు, కట్టుకునే పంచెలు, కట్టుకునే లుంగీలు అలాంటివన్నీ కూడా అక్కడ పడేసి ఉన్నాయి. జస్ట్ మిగతా వార్డ్రోబ్ ఇలా అని చూస్తే నీట్గా ఆర్గనైజింగ్గా హ్యాంగర్లకేసి మొగుడి నైట్ వేర్ అయినా, వింటర్ వేర్ అయినా, సమ్మర్ వేర్ అయినా, ఫార్మల్ వేర్ అయినా, టీషర్ట్లేనా అసలు అన్నీ ఎలా సర్దున్నాయంటే కిందది లాగి చూస్తే సాక్సులు, షూలు, బ్రాండెడ్ వాచ్లు. సినిమాల్లో ఇలాగే ఉంటుందని చెప్తే విన్నది మీనాక్షి. తన బతుక్కో సినిమా చూసిన రాత కూడా లేదుగా, ఇలా పెట్టుకుంటారా అన్నట్టు చూసిందే. చూసేసరికి ఎటు భార్య తనై సర్దుతుందనే దాంతో ఆ అబ్బాయి భార్య ఆడేంటి మగేంటి అయినా అలాంటివన్నీ పట్టించుకునే తత్వం కూడా తనది కాదనే దాంతో ఓపెన్ చేసి ఆ అమ్మాయి అన్నీ శారీసే, దట్టు తగలబెట్టింది మహా ఓ డజను. వచ్చేటప్పుడు ఒకటి కట్టుకొచ్చింది, ఒంటి మీద ఒకటి ఉంది, 2 విప్పు ఉన్నాయి, ఒక 8 చీరలు. దాంతో ఆ చీరల్ని తీసి హ్యాంగర్కి వేసి, బ్లౌజ్ వేసి, ఇన్నర్ వేసి, పెట్టి కొట్టేసి చక్కగా హ్యాంగర్స్కి పెడుతున్నాడు మొగుడు. అయితే మొగుడి సర్దుకుంటూ కూర్చొని పరిధ్యానంలో ఏదో ఆలోచించుకుంటుంటే ఆ అమ్మాయి బట్టల మధ్యలో ఒక టెక్స్ట్ బుక్ ఉంది. ఏంటి వస్తువు టెక్స్ట్ బుక్ తెచ్చుకుంది, ఇక్కడ టెక్స్ట్ బుక్తో ఏం చదువుదాం అనుకుందే అని అనుకోకుండా బుక్ ఓపెన్ చేస్తే దాని లోపల వైట్ పేపర్స్తో ఒక బుక్ కుట్టి ఆ బుక్ పైన టెక్స్ట్ బుక్ అట్టేసి కుట్టుంది. అంటే తన బతుకు లాంటిదేనమాట ఈ అమ్మాయి బ్రతుకు కూడా. చిన్నప్పుడంతా వీళ్ళ నాన్న కూడా ఒక్క నోట్స్ కొనుక్కున్న పాపాన పోయేవాళ్ళు కాదు. మన ప్రింటింగ్ ప్రెస్సుల దగ్గరికి వెళ్ళి మిగిలిపోయిన పేపర్లన్నీ ఒకవైపున అచ్చులు పడినాయి, ఒకవైపున సరిగ్గా లేనివన్నీ తెచ్చి వాటిని కట్ చేసుకొని పుస్తకాలు కుట్టుకోమని చెప్పేవాళ్ళు. అలాగే కుట్టుకుంటూ పెరిగింది కామాల అనే. ఇందులో ఏముందా అనే పూర్ణి వైపు చూస్తే అసలు పరిచ్ఛానంగా ఆలోచించుకుంటూ మొగుడి బట్టల్ని ఇస్త్రీ బట్టలు మడతేసినట్టు మడతేసి సర్దుకోవటంలో మునిగిపోయింది. ఒక పక్కన బెడ్ కానుకొని కింద కూర్చొని ఆ బుక్ ఓపెన్ చేసి చదవటం మొదలుపెట్టాడు విశ్వ. దాంట్లో చిన్నప్పటి నుంచి అమ్మా నాన్నల ధోరణి, అమ్మా నాన్నలంటే తనకెంత అసహ్యం అనేదే, అన్నలు ఈ నరకం భరించలేక ఎలా పారిపోయిందే, ఆ తరువాత తన్నే అమ్మా నాన్నలు ఎలా హింస పెట్టింది, చెల్లెలకి అలాంటి లైఫ్ అంటే చాలా ఇష్టమని, అమ్మా నాన్నలు గీసిన గీటు దాటదని, వాళ్ళకి చెల్లెలు చాలా పర్ఫెక్ట్ కూతురని, తన జీవితంలో తనకెన్నో కలలున్నాయని, ఆ కలలు ఈ జన్మకి ఈ జీవితంలో నెరవేరుతాయా అనేదే ఒక తీరని కలగా మిగిలిపోయిందని, ఒక సినిమా చూడాలని ఉందని, ఒక్కసారి
టీవీ చూడాలని ఉందని, ఫోన్ ఎలా ఉంటుందో వాడాలని ఉందని, ఒక్క ప్లేటు పానీపూరి చచ్చిపోయేలోపు తినాలని, ఒక చాక్లెట్ తిని చూడాలని, ఒక్కసారైనా సరే పంజాబీ డ్రెస్ వేసుకోవాలని, ఒక్కసారైనా ఈ తోలు చెప్పులు కాకుండా మంచి చెప్పులు వేసుకోవాలని ఉందని, ఇలా అప్పలమ్మలాగా జడ వేసుకోకుండా ఒక్కసారైనా అలా జుట్టు వెరబోసుకోవాలని ఉందని ఆ అమ్మాయి అవన్నీ ఆశలు కలలు రాసుకున్నటువంటి ఆ బుక్కులో భర్త వస్తే ఈ కళలన్నీ నెరవేరుతాయి అనుకున్నాను. కానీ ఇలా డిగ్రీలో మీనాక్షి ప్రేమించిన అబ్బాయి విషయంలో ఇలా జరిగిందని కొట్టుకుంటూ తీసుకొచ్చాడు. ఫైనల్ ఇయర్ ఎగ్జాముల్లో అమ్మిలా పక్కనే కూర్చుంది. ఆ తరువాత ఇలా పెళ్లి సంబంధం అన్నారు. అతని మొహం నేను, నా మొహం అతను చూడకూడదంట. అతను మాకన్నా ఎక్కువ సాంప్రదాయాలు పాటిస్తాడంట. వీళ్ళే వెళ్ళి నిశ్చితార్థం చేసుకొచ్చారు, పెళ్లి ఫిక్స్ చేశారు, కట్నాలు మాట్లాడుకున్నారు. ఇక ఈరోజు నా పెళ్ళైన తర్వాత అత్తగారు ఇలా మాట్లాడింది, ఆడపడుచులు ఇలా మాట్లాడారు, మామగారు ఇలా అన్నాడు. ఆ తర్వాత శోభనం గదిలోకి వెళ్తే భర్త తాకలేదు, ఎందుకో అర్థం కాలేదు. ఆ తర్వాత ఆయన తన వైపు చూసిన చూపులో తనకు అర్థమైందే, జరగలేదు అనే మాట కన్నా కూడా జరిగిందని చెప్పాలన్నట్టు అనిపించాయి ఆ చూపులు. ఎందుకో దాంతోనే ఆయన మనసు ఏదో చెప్తున్నట్టు అనిపించే అన్నీ బాగానే జరిగినాయి అని చెప్పానని, ఆ తర్వాత అక్కడి నుంచి అమెరికాకి బయలుదేరుతున్నామని, ఇక్కడికి వచ్చిన తర్వాత అమెరికాకి వచ్చానని, భర్త ఫ్లైట్లో అలా ఎందుకు జీన్సులు వేసుకున్నాడో, పిలకేమైపోయింది, పిలక ఎలా మాయమైందో అర్థం కాలేదని, ఆ తర్వాత అతను నీచు తింటున్నాడని, ఇక్కడ అతను వీళ్ళు చెప్పిన సనాతన సాంప్రదాయాల ప్రకారం ఏమీ లేడని, తనకు అసలు ఏంటో లైఫ్ అర్థం కావటం లేదని, టెన్షన్గా రేపు జీవితం ఎలా ఉంటుందో అనే భయంగా ఉందని రాసుకునేసరికి అనుకోకుండా యాదృచ్ఛికంగా ఆ అబ్బాయి లాస్ట్ పేజీలో ఉన్నప్పుడు చూసింది ఆ అబ్బాయి వైపు. అలా నిలబడిపోయింది, ఉలిక్కిపడే నిలబడేపాటికి లేచి నుంచున్నాడు. ఆ బుక్కులో 4 లైన్లు చొప్పున పేజీల్లో రాసినవన్నీ ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి రాసుకున్నాయి చూసి ఆ బుక్ పక్కన పడేసి వచ్చి ఆ అమ్మాయిని గట్టిగా కౌగిలించుకొని ఆ అమ్మాయి మొహం నిండా ముద్దులు పెట్టేశాడు. ఒక్కసారిగా ఒళ్ళంతా వేడెక్కేసి ఏదో కంపనం మొదలైంది ఆ అమ్మాయి శరీరంలో. పూర్ణి, ఐ లవ్ యూ అనే, నీతో నా లైఫ్ ఎలా ఉంటుందో, నువ్వు ఎలాంటి దానివో, మా ఇంట్లోనే ఉన్నటువంటి మృగాల మధ్య నేను పెరిగితే మీ ఇంట్లోనూ అలాంటి మృగాల మధ్య నువ్వు పెరిగావంటే నా గురించి నువ్వు ఏం చెప్తావా, ఎలా ఉంటావా అని అనుకుంటూ వచ్చాను తెలుసా ఇండియాకి అన్న తర్వాత ఆ అమ్మాయి అలా చూస్తూ ఉంటే చేతులు పట్టుకొని కూర్చోపెట్టిన తర్వాత, నీకేం తెలుసురా, నేను అనుభవించిన నరకాల గురించి నీకు చెప్పాలంటే 1, 2 కాదు. మీ ఫ్యామిలీ ఎలాగైతే గనక మూఢనమ్మకాలు ఛాందసవాదాల్లో పుట్టి పెరిగినటువంటి మనుషులు, మీ అమ్మా నాన్నలు, వాళ్ళకి ఏమాత్రం ఇంకొక 100 ఆకులు ఎక్కువ చదివిన వాళ్ళే కానీ తక్కువ చదివిన వాళ్ళు కాదు మా అమ్మా నాన్నలు. మా అక్కయ్యలు ఇద్దరూ కూడా మీ చెల్లెల్లాగానే ఎంత నీతిమాలిని అంటే, వాటికి పగలల్లా మొగుళ్ళు తన్నినా, కాళ్ళ దగ్గర పడేసి ఉంచినా, రాత్రికి సుఖాలిస్తే చాలు అనుకునే నీచమైన ఆడయ్యవే. పైగా మనుషుల్ని మనుషుల్లా చూడలేని పశు జాతికి చెందినటువంటి, మృగాల జాతికి చెందినటువంటి ఆడయ్యవే. దాంతో వాటికి కష్టం సుఖం చెప్పుకోవటానికి లేదు. అవి పుట్టాక చాలా కాలానికి పుట్టిన ఒక్కగానొక్క కొడుకుని నేను. చిన్నప్పటి నుంచి నరకాలు పెడుతూ, వాతలు పెడుతూ, భయంకరమైనటువంటి శిక్షలు విధిస్తూ, నాకంటూ కొన్ని నిబంధనలు నియమాలు రాసి వాటి మధ్యలో ఒక చట్రంలో పెట్టి పెంచుకురావటం మొదలుపెట్టారు నన్ను. తల్లిగా ఏ రోజు విశాల నాకు ప్రేమను అందించలేదో, జగన్నాథం తండ్రిగా ఎప్పుడూ దగ్గరికి తీసింది లేదో, మగపిల్లాడిని కాబట్టి కోట్లు సంపాదించాలి అనే దాంతో రేపొద్దున చదివించటం మొదలుపెట్టారు నన్ను. అలా చదువుకుంటూ ఉండగా ఒక వయసు వచ్చిన తర్వాత ఇక ఇంజనీరింగ్ కాలేజీ టైంకి వచ్చేసరికి వీళ్ళు పెట్టే నరకాలకి సూసైడ్ చేసేసుకుందాం అనుకున్నాను. ఇంజనీరింగ్ కాలేజీకి వెళితే అక్కడందరూ నా పిలక చూసి, నా అవతారం చూసి, నన్ను చూసి వెర్రి వెదవని, పిచ్చి
పిచ్చి విధవని అన్నట్టు చూసేవాళ్ళు నన్ను. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న చద్దన్నం, ఆవకాయ బద్ద, చద్దన్నం, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ లేదంటే బొరుగులు చూసి ఏంటి వీడి అవతారం అన్నట్టుగా ఉండేదే మిగతా వాళ్ళ ధోరణే. ఏదో పిచ్చి విధవనన్నట్టు, ఏదో నేను ఎర్లీ మ్యాన్ రోజుల్లోనే ఉన్న ఏదో మృగజాతి పశువునన్నట్టుగా చూసేవాళ్ళు నా వైపు. అంతా దాంట్లో మా నాన్నకి మతిమరుపు జబ్బుందే. అక్కడక్కడ డబ్బులు పెట్టి మర్చిపోతూ ఉండేవాడు 100, 200. ఇక ఆ డబ్బుల్ని నా ఇంట్లోనే నేనే దొంగనయ్యి దొంగిలించుకొని వెళ్ళేవాడిని పుస్తకాల మధ్యలో పెట్టుకొని. అలా వెళ్ళిన తర్వాత ముందు నాకు తినాలనిపించిన పానీపూరి లాంటి, చాట్ లాంటి, సమోసా లాంటి బయట ప్రపంచంలో నేను నాన్ వెజ్ బాగా తింటానురా. ఇంజనీరింగ్ టైంలోనే అలవాటైందే. అలా నాన్ వెజ్ తినేవాడిని, కడుపుకు నచ్చిన డ్రింక్స్ అవి తాగేవాడినే. 3 గంటల సేపు నడుం విరిగిపోయేదే. బస్సులో వెళ్ళి మళ్ళీ 3 గంటల సేపు బస్సులో రావాలి. సీటు దొరక్కపోతే నిలబడే ఉండాలి. వర్షం వచ్చినా వరదలు వచ్చినా అలాగే వెళ్ళి చదువుకోవాలి. నేనేమి ఎవరిని ప్రేమించలేదు అని నీకు చెప్పను. కాకపోతే ఇంటిమేట్ అవ్వలేదులే, టెన్షన్ పడకు. అంత టైము లేదు, ధైర్యము లేదు. నాకు అంత తెగించేంత మగాడిని కాదు ఆ రోజుల్లో చెప్పాలంటే. ఒకదాన్ని ప్రేమించాను. 4 సంవత్సరాల పాటు నన్ను ప్రేమించిన తర్వాత ఫైనల్గా అది ఫిక్స్ అయింది ఏంటంటే, నోట్లో వేలు పెడితే కొరకలేని పిచ్చి పంతుల్లాగా ఉన్నాను కాబట్టి, నేను పిచ్చి సన్నాసిలాగా ఉన్నాను కాబట్టి అది ఆడిందాట పాడింది పాట అన్నట్టు సాగిపోద్ది. అది ఏం చేసినా నేనేమి మాట్లాడిన వెర్రి వెంగళప్పలాగా ఉన్నానులే అనే దాంతో ఒకవైపున నన్ను ప్రేమిస్తూనే ఇంకో నలుగురిని మెయింటైన్ చేసినా నేనైతే తుడిచేసుకుపోయి కవర్ చేసుకుంటూ వెళ్ళి కాపురం చేస్తాను అనుకుంటే దాన్ని గెట్ లాస్ట్ అనేసాను. ఇక ఆ తర్వాత పీజీ చేయాలన్నారు. పీజీ చేయాలంటే అక్కడ ఉండాలనిపించలేదు. అప్పటికే జనాలందరూ కూడా అమెరికాలో లేదా ఆస్ట్రేలియాలు, కెనడాలు, జర్మనీలు, జపాన్లని విదేశాలకు వెళ్ళిపోతున్నారు చాలామంది పిల్లలు. అదే టైంలో దేవుడే పంపించినట్టు మా తాతయ్య వాళ్ళ తమ్ముడు వచ్చాడు. వచ్చి వాళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు అందరూ అబ్రాడ్లో సెటిల్ అయ్యారు, కోట్లు సంపాదిస్తున్నారు. అక్కడైతే ఇక్కడ పడే కష్టమే, అక్కడ పడితే డాలర్లో బోల్ డబ్బులు వస్తాయి. ఆ డబ్బులేదో మనం ఇక్కడికి పంపిస్తే గనక కోట్ల రూపాయలు కూడబెట్టొచ్చని ఆ ముసలాయన వాడు డబ్బుల విషయంగా చెప్పాడు. నా మీద ప్రేమతోనో జాలితోనో కాదు. దాంతో వెళతావట్రా అని అడిగితే వెళ్తానన్నాను. దేశంగాని దేశం వెళ్ళి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటావా అని నాతో ప్రమాణాలు చేయించి మొక్కులు మొక్కిచ్చి, ఆ మొక్కులు ముందే తీర్పిచ్చి, నిప్పులు దొక్కిచ్చి, నా చేత అయి చేయించి ఈ చేయించి మొత్తానికి నన్ను పంపించటానికి ఓకే చేశాడు మా నాన్న. అంతా దాంట్లో నేనే ఎగ్జామ్ రాసుకున్నప్పుడే నాకు అనుమానం వచ్చిందే. అక్కడికి వెళ్ళాక పార్ట్ టైం ఉద్యోగం చేసుకో, ఫీజు వరకు నేను ఇస్తానన్నాడు. సరే నాన్న, నాకు వచ్చిన యూనివర్సిటీలో 50 లక్షల ఫీజు ఇవ్వని 25 లక్షలే నా కాలేజ్ ఫీజు తీసుకొని ముందు ఇక్కడికి వచ్చాను. రెక్కలు విప్పిన పక్షినయ్యాను. ఆ తర్వాత ఆ 25 లక్షలు యూనివర్సిటీలో కట్టి మంచి యూనివర్సిటీలోనే జాయిన్ అయ్యాను. చిన్నప్పటి నుంచి 100కు 100 మార్కులు తెచ్చుకోవాలి. మీ ఇంట్లోలాగే మా ఇంట్లో కూడా, లేకపోతే ఊడుకోడు. నా ఒంటి మీద ఉన్న వాతలన్నీ అలా వాళ్ళు పెట్టినయే. ఆ తర్వాత బాగానే చదువుకునేవాడిని. యూనివర్సిటీలో నచ్చినయల్లా తిన్నానురా. ఇక్కడ ఇండియన్ ఫుడ్ చండాలంగా ఉంటుంది. ఏయ్యో మసాలాలు, ఆయిల్స్ వాడతాడో. అయినా సరే నా నోటికి అదే బ్రహ్మాండం అనిపించేదే. ఆ తర్వాత పిజ్జాలు, బర్గర్లు అన్నీ తిన్నాను. దాంతోపాటు నాకు కుక్ చేసుకోవటం, యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకొని ఫోన్ కొనుక్కొని చక్కగా నాకు నచ్చింది కుక్ చేసుకొని తినేవాడినే. నాకు నచ్చిన బట్టలన్నీ కొనుక్కున్నాను. షూస్ కొనుక్కున్నాను, బూట్లు కొనుక్కున్నాను, బెల్టులు కొనుక్కున్నాను, కళ్ళద్దాలు కొనుక్కున్నాను, పర్ఫ్యూములు కొనుక్కున్నాను. ఇక్కడ ట్రిప్పులకు వెళ్తూ ఉంటారు. వెళ్ళాను, పబ్బుకి వెళ్ళాను. పచ్చి తాగుబోతునని చెప్పనులే కానీ షాంపెయిన్ అని, బీర్ అని, నాకు నచ్చిన 2 పెగ్గులు డ్రింక్ అని అలా తాగి ఎంజాయ్ చేశాను. నచ్చినవి ఎలా తిన్నాను. ఇక్కడికి వచ్చి నేను ఎవరితో ప్రేమాయణాలు సాగించాల, ఎవరితో ఎఫ్ఐఆర్లు పెట్టుకోవాలా, ఏ 1 నైట్ స్టాండ్లకి వెళ్ళాల. అంత తీరిక ఓపిక కూడా లేదు. ఆ తర్వాత నాకంటూ నేనేటు బాత్రూములు కడగలేను, పెట్రోల్ బంకుల్లో పని చేయలేను. నేను వెళ్ళి
ఏ చిన్న చిన్న రెస్టారెంట్ల్లోనూ వర్క్ చేయలేను. కాబట్టి నాకంటూ ఒక మంచి ఉద్యోగం వెతుక్కున్నాను. పార్ట్ టైం జాబ్ వచ్చిందే. అది మంచి జీతమే వచ్చేది. రోజుకు కొన్ని గంటలు అక్కడ పనిచేస్తే ఆ డబ్బులు చేతిలో మెదిలే. అలా నాకు నచ్చినట్టుగా నా బ్రతుకుని నేను బ్రతికాను. ఎంఎస్ అయిపోయిందే. మంచి జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత హ్యాపీ లైఫ్. ఆ తర్వాత నా జీతం నాకు వచ్చే జీతం పంపించమని ఫోన్ల మీద ఫోన్లు చేసి అడిగేవాళ్ళు అమ్మా నాన్న. అడిగితే ఆ జీతం నాకే సరిపోవట్లేదని, ఇక్కడ ట్యాక్సులు కట్టాల్సి వస్తుందని, ఖర్చులు పెరిగిపోయినాయి అని, ఇక్కడ సిచ్యువేషన్లు ఏం బాగాలేదని అబద్ధాలు చెప్పేవాడినే. అలా రూపాయి పోగు చేసి కొన్న సొంత ఇల్లు ఇది. నేను కొనుక్కున్న సొంత కారు అదే. ఈ వార్డ్రోబులో ఉన్న బట్టలన్నీ నేను నా కోసం కొనుక్కున్నాయి. ఆ తర్వాత అంతా దాంట్లో కూడా నేను ఆలోచించుకుంది ఏంటి అంటే, నాకు పెళ్లి వయసు వస్తుందని నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే విషయం అసలే ఒక్కసారిగా బయట ప్రపంచంలోకి వచ్చేసానేమో కాదో నా గురించి నేను ఆలోచించుకోవటం తప్ప అవేమీ ఆలోచించలేకపోయాను. దాంతో ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకరోజు ఫోన్ చేశారు. పెళ్లి సంబంధం కుదిరిందన్నారు, రావాల్సిందేనన్నారు. రాకపోతే కుదరదన్నారు. రాకపోతే వాళ్ళు ఇక్కడికి వస్తామన్నారు. ఈ ప్రమాదాలన్నీ ఎందుకని చెప్పి సరే ఇక్కడి నుంచి బయలుదేరి వస్తున్నాను అని చెప్పి తీరా అక్కడికి వచ్చేసరికి తెలిసిన విషయం ఏంటంటే, నువ్వు నాలాంటి కుటుంబంలోనే పుట్టి పెరిగావు అని. నువ్వు ఎలాంటి దానివో తెలియదు, నీతో మాట్లాడటం కుదరదు, నిన్ను చూడటానికి వీలు లేదు అని చెప్పేశారు. ఇక ఇక్కడి నుంచి మళ్ళీ తిరిగి అక్కడికి వచ్చేటప్పుడు ఒక పిలక విగ్గుది కొనుక్కొని ఆ పిలక తగిలించుకొని ఆ తర్వాత ఇండియా నుంచి వచ్చేటప్పుడు వీళ్ళు ఇచ్చిన ముష్టి బట్టలే మళ్ళీ తీసుకొని వాటిని ఎయిర్పోర్ట్లో మార్చుకొని మొత్తానికి నేను వాచ్లా అంటే అక్కడ వాడకూడదు, ఇదిగో ఈ గాంధీ గారి గడియారం బొడ్లు తగిలించుకొని ఉండాలి, అది తీసుకొని వాళ్ళకి నచ్చిన కొడుకులాగా అక్కడికి వచ్చాను. వచ్చాక లక్ష యక్ష ప్రశ్నలు. మీ అమ్మా నాన్న కూడా వచ్చారు. వచ్చేసరికి ఇక్కడ గుడికి వెళ్ళినప్పుడు కొన్ని ఫొటోస్ తీసుకుంటాను, నేను కొన్ని వీడియోలు తీసుకుంటాను, వాటినే చూపించి మొత్తానికి ఇదిగో నా ఇంట్లో పూజ గది ఇలా ఉంటుందని, ఆ తర్వాత కట్టెల పొయ్యిల మీదే వండుకుంటానని, ఆ తర్వాత అక్కడ సంధ్యావందనాలన్నీ చేస్తానని 1కి 1,00,000 కాదురా 1,00,000 అబద్ధాలే చెప్పాను. చెప్పి వాళ్ళని నమ్మించగలిగాను. ఆ తర్వాత పెళ్లి ఏర్పాట్లు చేశారు. పెళ్లిలో తెరసాల అలా దించినప్పుడే నేను నీ ముఖం చూడటం. అప్పుడు కూడా నీ ముఖం మా అక్క చూడనివ్వలేదు. కారులో నువ్వు ముసుగు కప్పుకోలేదని మా అక్క నీ మీద పెత్తనం చేస్తుంటే నాకు నచ్చలా, కోపం వచ్చింది. కానీ నువ్వు అలా ముసుగు కప్పుకొని బేలగా నా వైపు చూసావు. ఆ తర్వాత మన ఫస్ట్ నైట్ అప్పుడు ఒకవైపున ఎంత అసహ్యంగా మీ నాన్న మా నాన్న కలిసి ఒక భర్త భార్యతో ఎలా ఉండాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఏం చేయాలో కూడా చెప్పొచ్చురా వాళ్ళు మనకే. మనము చదువుకున్నాం కదా, ఆ డైరెక్షన్లు ఇచ్చి నన్ను మా అమ్మ మీ అమ్మ మా అక్కలు కలిసి నీకు చెప్పి పంపారని తెలుసు. కానీ నువ్వు ఎలాంటి దానివో తెలీదు. ముట్టుకోకపోతే బయటికి వెళ్ళి నేను ముట్టుకోలేదని చెప్తావేమోనని అదొక కంగారు. అందుకే నిన్ను తాకాలనుకున్నాను. కానీ అంతలోకే ఎందుకో నీ అమాయకపు మొహం చూసి నువ్వెలాంటి దానివో ఏంటో తెలియకుండా నీ ఒంటి మీద చెయ్యేసి రేపే కడుపో కాలో వచ్చి పిల్లలు పుడితే ఇక్కడ దాకా వచ్చి నీకు నాకు సెట్ అయిపోతే విడాకులు ఇచ్చైనా నిన్ను ఇండియాకి పంపించేసి ఇక్కడి నుంచి నేను ఇంకో కంట్రీ అన్నా పారిపోదాం అనుకున్నాను తప్ప నేను మాత్రం ఈ ఉరి బిగుసుకుపోయే జీవితంలో ఉండాలనుకోలా. అందుకే నిన్ను తాకలేదు. అక్కడి నుంచి గమనించాను. ఏమీ జరగకపోయినా జరిగిందని చెప్పావు నువ్వు. ఆ తర్వాత అక్కడ 6 రోజులు చూశాను. అయిపోయాక నీకు పెట్టిన కట్నాలన్నీ నా పేరు మీద పెట్టి ఎక్కడ అవన్నీ మనం మిస్యూజ్ చేస్తామో ఇంకా వాళ్ళ పెత్తనాల కిందే మనం ఉండాలని వాటన్నిటిని వాళ్ళ దగ్గరే పెట్టుకొని మనకేమీ ఇవ్వకుండా పంపించారు ఇక్కడికి. పంపించిన తర్వాత విమానంలో నేను డ్రెస్ మార్చుకొచ్చినప్పుడు చూశాను. నన్నేమైనా అడుగుతావా అని. ఏం మాట్లాడలా. తర్వాత పిలక తీసేసి చూసి నన్నేం అడగల. వచ్చిన తర్వాత ఫుడ్ ఆర్డర్ చేసినా ఏం అడగల, ఇల్లు చూసినా ఏం అడగల, ఇంట్లో నాన్ వెజ్లు చూసినా ఏమీ అడగల, నేను నాన్ వెజ్ తింటున్నా ఏమీ అడగల, ఇంట్లో కట్ల పొయ్యిలు లేవేంటి, చిన్నది ఎంతది గణేష విగ్రహమే ఉందేంటి, నేను రోజు పూజలు చేయనా, సంధ్యావందనాలు చేయనా, నేను
దేవుడికి సుప్రభాతాలు పాడనా? ఈ క్వశ్చన్స్ ఏవి నీలో రాలా? ఏంటో ఆశ్చర్యంగా చూసినట్టు వింతగా చూసినట్టు ఉన్న నిన్ను చూసే ఎలా అర్థం చేసుకోవాలా అనే నేను ప్రయత్నించాలనుకున్నాను. జీవితం మీద ఒక ఆశ. నిన్ను మన పెళ్ళి ఫ్లెక్స్ మీద వేయించిన నీ ఫోటో చూసినప్పుడు నీ అందానికి నన్ను నేనే మైమరిచిపోయాను. మనిషివి మాత్రమే అందంగా ఉన్నావా? మనసు కూడా అందంగా ఉందా? నాలాగే నువ్వు ఒక ఉక్కిరి బిక్కిరి జీవితంలో పెరిగావు కదా, నన్ను అర్థం చేసుకుంటావా? అలా అర్థం చేసుకుంటే మన జీవితం ఆనందమయం, లేదంటే గనక మన జీవితం దుఃఖసాగరం అనే దాంతో నీకు దగ్గరవ్వాలని, ఒక స్నేహితుడిగా క్లోజ్ అవ్వాలని ప్రయత్నిస్తున్నాను అని చెప్పిన తర్వాత ఆ అమ్మాయి అలా చూస్తూ కళ్ళల్లో నుంచి నీళ్లు బొటబొట కారిపోయినాయి. ఆ అబ్బాయిని కౌగిలించుకొని వెక్కిళ్ళు 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 పెట్టే చిన్నప్పటి నుంచి పడ్డ నరకాలన్నీ చెప్పుకొని, పెట్టిన వాతలు, కొట్టిన దెబ్బలు, అన్న మాటలు ఆ అబ్బాయికి చెప్పుకునేసరికి ఇద్దరు ఒకళ్ళని పట్టుకొని ఒకళ్ళు ఏడ్చుకున్నారు. అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ అన్నాడు విశ్వ. ఫ్రెండ్స్ అందే అన్న తర్వాత కొన్నాళ్ళు ఫ్రెండ్స్గా ఉందాం. మనసులు కలవని మనువు కరెక్ట్ కాదు, అలా శరీరాలు ఎప్పుడూ కలవకూడదు అనే దాంతో ఇక ఆ అమ్మాయిని ఈ బట్టలన్నీ వేసుకోకో, పూజలు వ్రతాలు నోములప్పుడు ఎటు వేసుకోవాలి, అವೆటు నిన్ను నేను మానమని చెప్పను. దేవుడు మన్ని రోజు 24 గంటలు ఆయన్ని స్మరించినా చాలంటాడే తప్ప పనులన్నీ పక్కన పెట్టి సోమరిపోత్తనంగా తిన్నద అరగనంతా ఇక కంచాల నిండా తిని మంచాలు అరిగేలాగా పడుకొని ఇక ఊళ్ళో వాళ్ళందరి విషయాలు పట్టించుకుంటూ డబ్బు పిచ్చితో, డబ్బు మదంతో మనం ఎదుటి వాళ్ళని హింసలు పెట్టమని దేవుడు ఎప్పుడూ చెప్పలేదురా. ఫస్ట్ మనం స్నేహితులుగా ఉందాం. నీకోసం ఇవన్నీ నేను ఇండియా వచ్చే ముందే అన్ని రకాల అమ్మాయిలు వేసుకునే కాస్మెటిక్స్, చెప్పులు, అమ్మాయిలు వేసుకునే బట్టలు అన్నీ కొన్నాను. ఒక్క నేనర్స్ తప్ప తీసుకెళ్తాను, కొనుక్కుందో కానీ అని చెప్తే ఆ అమ్మాయి ఆ అబ్బాయిని అలా పొదివి పట్టుకున్న తర్వాత అప్పుడప్పుడు వేసుకో, ఎక్కడ ఉన్నప్పుడు అక్కడ నాగరికత లక్షణాలే మనం నేర్చుకోవాలి. ఎప్పుడన్నా చీర కట్టుకుంటే వాళ్ళు ఇండియన్ ఉమెన్ అన్నట్టు చూస్తారే తప్ప రోజు కట్టుకుంటే వింతగా చూస్తారు ఇక్కడ అని చెప్పి బయటికి తీసుకెళ్ళి ఆ అమ్మాయికి కావలసిన ఇన్నర్స్ అన్నీ ఇప్పించి తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఇక నీ లాంగ్ హెయిర్ అంటే నాకు చాలా ఇష్టం, అది కట్ చేయించుకోవద్దులే కానీ అని స్టైల్ మారుద్దామని మేకోవర్ చేయించి హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించాడు. ఆ తర్వాత యాక్నే ట్రీట్మెంట్లో ఆ అమ్మాయికి ట్యాన్ రిమూవల్స్ అవన్నీ చేయించి పెళ్ళాన్ని ఒక అప్సరసలాగా చేసి వార్డ్రోబ్ ఓపెన్ చేస్తే అందులో నెట్టెడ్ శారీస్, వాటితో పాటు అందమైన డ్రెస్సులు, జీన్సులు, టీషర్ట్లు, వింటర్ వేర్లు, నైట్ వేర్ వేసుకో అని చెప్తే అమ్మ బాబోయ్ అలాంటి షార్ట్లు నాకు సిగ్గు బాబు, సరే అయితే నైట్ ప్యాంట్ నైట్ సూట్ వేసుకోపోని అని చెప్పి అలవాటు చేసి ఆ అమ్మాయిని కౌంటర్ టాప్ మీద ఎత్తుకొని కూర్చోబెట్టి తనే చక్కగా వంట చేస్తాడు మొగుడు. దాంతోపాటు ఆ అమ్మాయిని ఇది తిను అది తిను అని నోట్లో పెడతాడు, బయటికి తీసుకెళ్తాడు, అన్నీ చూపించి తీసుకొస్తాడు. పబ్బులకి వెళదాంరా, ఇక్కడికి వెళదాంరా, అక్కడికి వెళదాంరా అని లాంగ్ ఫ్రాక్లు వేయించి తీసుకెళ్ళి తనే మేకప్ చేస్తాడు. పెళ్ళాం మీద చెయ్యేసుకొని చిన్నపిల్లాళ్ళ పడుకుంటాడు. ఆ అమ్మాయితో అన్నీ షేర్ చేసుకొని చెప్పుకుంటాడు. అదని ఇదని ప్రతి 2-3 నెలలకోసారి తాసుపాములు ఫోన్ చేస్తాయిరా ఇండియా నుంచే. అందులో ఒకటి మా అమ్మనే పాము, మా నాన్ననే పాము. చేసిన అప్పుడు మీ అమ్మ నాన్న మీ చెల్లి ఇటు నుంచి మా అక్కలు మా బావలు కూడా అక్కడే ఉంటారు. అలాంటప్పుడు నువ్వు ఆ చీరల్లో నుంచి ఒక చీర కట్టుకొని జడేసుకొని పూలు పెట్టుకొని ప్రిపేర్డ్గా ఉండో. వాళ్ళు ముందు రోజు చేసినప్పుడు నేను ఆఫీసులో బిజీగా ఉన్నాను, పలానా రోజు చేయమనమని ఆ టైంకే చేయిస్తాను. ఆ తర్వాత మనం ఒక టెంపుల్కి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ మన ఇల్లని పూజ గదని మనం అలాగే చెప్దాం, అర్థమైందా అని చెప్తే అలాగేనని తల ఊపిందే. నేను మంచి స్టోరీ టెల్లర్ని అయిపోయాను, ఏం చేద్దాం, బాగా ఇలా కథలు రాసుకుంటా వెళ్ళినా ఈ పాటికి ఏ పెద్ద గొప్ప గొప్ప ఫిల్మ్ డైరెక్టర్లను మించిపోయి ఉండేవాడినో ఇండియాలో అయితే గనక అని నవ్వేశాడు. ఆ తర్వాత ఇలా రోజులు గడిచిపోతూ మధ్య మధ్యలో వాళ్ళు ఫోన్ చేస్తూ ఇలా 1 సంవత్సర కాలం గడిచిపోయిన తర్వాత ఒక రోజున బయట వర్షం పడుతుంది. ఎందుకో అమ్మాయికి రెడీ అవ్వాలనిపించి ఒక నెట్టెడ్ శారీ కట్టుకుంది. అయితే ఆ రోజున మొగుడు ఆఫీస్కి వెళ్ళి వచ్చాడు.
చూపించాడు. ఇంతకాలంగా వాళ్ళ మధ్య ఏ ఆడమరికలు లేనటువంటి ఒక మంచి స్నేహం, ప్రేమ, అభిమానం, ఆత్మీయత, అనురాగాలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత పెళ్ళాన్ని అలా చూసేపాటికి తన భార్యనే ఆమెకి క్లోజ్ అవ్వాలని అతని మనసు అనిపించింది. దాంతోనే ఆమెను ఎత్తుకొని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి, ఒక మగాడు ఒక ఆడదాన్ని ఇంత సెన్సిటివ్గా హ్యాండిల్ చేస్తాడా అన్నట్టు ఆ అమ్మాయిని చాలా హ్యాపీగా ఇంటిమేట్ అయ్యి క్లోజ్ అయ్యి చూసుకొని నుదురు మీద ముద్దు పెట్టుకొని మీద పడుకోబెట్టుకున్నాడు. భార్యాభర్తలు నగ్నంగా ఉండకూడదని, భార్యాభర్తలు అలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పిన అత్తమావల మాటలకి, అమ్మా నాన్నల మాటలకి అసలు సంబంధమే లేదు. ఆ అమ్మాయిని చాలా ప్రేమగా చూసుకునేవాడు. వెంటనే పిల్లల్ని కనొద్దు అనుకున్నారు. ఏంట్రా పెళ్ళై 3 ఏళ్ళయింది, దానికి కడుపు కాలు లేదు, గొడ్రాల గొడ్డుమొద్దా అని అడిగేశారు అమ్మ నాన్న. అసలు ఆ విషయాల్లో వీళ్ళు కలగ చేసుకోవచ్చా? అది మా ఇద్దరికి సంబంధించిన పర్సనల్ థింగ్ కదో, చెప్పు తీసుకు కొడతారు ఇంకొకళ్ళు అయితే. ఏంటి అసలు ఈ అసభ్యకరమైనటువంటి మనుషులు అని నేనే అప్పుడే వద్దన్నాను నాన్నగారు. ఎందుకట అన్నాడు జగన్నాథం. అంటే ఇక్కడ ట్యాక్సులు పెరిగినాయి నాన్న, పిల్లలు పుడితే ఖర్చులు పెరిగిపోతాయి కదా, దాంతో ఇక్కడ ఇబ్బంది అవుతుంది జీతం. మరి తన ఉద్యోగం చేయలేదు కదా నాన్న, నేనే కదా చూసుకోవాలి. మరి నా దగ్గర ఎక్స్ట్రా ఏమీ కూడా ₹1 వచ్చే ఆధారం లేదుగా నాన్న అని చెప్పేపాటికి అందుకని పిల్లల్ని ఆపుకున్నారనమాట. ఇంకా నయ్యం అది గొడ్డుమొద్దేమో అనుకున్నాం మేము అనేసరికి అనుకోనే అమ్మ నాన్నలతో ఫోన్లో మాట్లాడి పెట్టేశాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఏమిటి నాన్నగారు అని అడిగితే, నీ పెళ్ళానికి మీ మామ పొలం పెట్టాడా అంటే, పెట్టాడులే, నీ పేరు మీదే పెట్టించాము, స్థలం పెట్టాడా, నీ పేరు మీదే పెట్టించాము, డబ్బులు ఇచ్చాడు, అవి నీ పేరు మీదే వేయించాము. ఇక రేట్లు పెరిగిందంట ఆ పొలము స్థలము, దాంతోపాటు మరి మనం కూడా అక్కలకి ఇవ్వాల్సింది ఇచ్చేసాం కదా. ఇక మంద చూస్తే 15 ఎకరాల పొలం ఉంది కదా, అదే ఎకరం ₹1,00,00,000 దాకా ఉందంట. దాంతో ఏంటంటే ఇప్పుడు కబ్జాలు చేస్తున్నారంట. నువ్వు వస్తే గనక మరి నీ పెళ్ళాంది నీ పేరు మీదే ఉంది కాబట్టి అది అమ్మాలి. నీ పెళ్ళానికి పెట్టింది ఎకరం ₹1,00,00,000 దాకా ఉందంట, 5 ఎకరాలు, దాని ల్యాండే 2.5 కోట్లు ఉందంట. మరి నువ్వు వస్తేనేగా అమ్మగలం అనేసరికి, సరే నాన్నగారు వీలు చూసుకొని లీవ్కి అప్లై చేసుకొని తనని తీసుకొని వస్తానంటే, వద్దండి ఎందుకు అందే. నిన్నండి అనొద్దన్నానా, సరే విశ్వ వద్దు, ఆ ముష్టి ఏదో వాళ్ళనే ఉంచుకొనివ్వు, మనకేం లేదంటే ఎంతకాలం మన హింసలు పెట్టి చెండుకు తిన్నారు కదరా, మన టార్చర్లు చేశారు కదా, చిత్రహింసలకు గురి చేశారు కదా, మన హక్కులు మనం ఎందుకు వదిలేసుకోవాలి పిచ్చిదానా, వాళ్ళకి మనం కావాలని కన్నారు మన్నే, అంతేకాని మనం కావాలని పుట్టలేదు. అయినా నరకాలు పడ్డాంగా మన ప్రాపర్టీ మనం ఎందుకు వదులుకోవాలి అనే దాంతో పెళ్ళాన్ని తీసుకొని వెళ్ళాడు. అక్కడికి వెళ్తే అబ్బాయి పెళ్ళాంతో మాట్లాడకూడదు, బెడ్రూమ్లో ఉండకూడదు. వెళ్ళేటప్పుడే ఇద్దరు కొన్ని కోడ్స్ పెట్టుకున్నారు. ఒకసారి మెసేజ్ చేస్తే తిప్పి కాల్ చేయాలి, చేయలేదంటే పక్కనే ఎవరో ఒకళ్ళు ఉన్నారు అనే అర్థమనే. ఫోన్ ఆ అమ్మాయిని జాగ్రత్తగా స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోమన్నాడు. ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ జడేసుకొని మెళ్ళో పసుపు తాడు, ఆ తాడుకి మంగళసూత్రాలు, మళ్ళీ ఆ అమ్మాయి నల్లపూసల దారానికి ఎక్కించుకొని అలా పుస్తకట్టుకొని రావాలి. అక్కడుంటే అసలు అబ్బాయి ఏమీ ఆ అమ్మాయిని వేసుకోమని కూడా అండో. నొసట్లో చిన్న సింధూరం అలా పెట్టుకొని అక్కడ మొగుడు డైమండ్ది సన్నగా ఉండే బ్లాక్ బీడ్స్ కొంటే అది మాత్రమే వేసుకుంటుంది ఆ అమ్మాయే. ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ అదే ఉడకని చెత్త. అసలు ఆ భోజనం తినలేక చచ్చిపోయేవాడు. ఒకవైపున విశ్వ ఆ అబ్బాయి వైపు చూసి జాలేసేదే. పూర్ణికి బయటికి వెళ్ళి పోనీ ఏదైనా మీరు తినరావచ్చుగా అంటే, నువ్వు లేకుండా నేను తిన్నా అది నా గొంతు దిగదలే అనేసేవాడు. ఆ తర్వాత మొత్తానికి ప్రాపర్టీ అమ్మారు. ప్రాపర్టీ అమ్మి ఈ డబ్బులు మొత్తం మా దగ్గరే ఉంచుకుంటాంలే, ఇక మీరు బయలుదేరుదురు కానీ ఇంకో 2 వారాల్లో వెళ్ళాలిగా మీరు అనేసరికి, అది కాదు నాన్నగారు మీతో ఒక విషయం చెప్పాలని వచ్చాను. ఏమిటట అన్నాడు.
జగన్నాథం, మా స్నేహితులు కొందరు ఒక వ్యాపారం స్టార్ట్ చేశారు. అందులో గనక మనం పెట్టుబడిగా పెడితే ఈ డబ్బులు మనకి 10ంతలుగా పెరుగుతాయి 5 సంవత్సరాల కాలంలో. పెరిగిన తర్వాత అలా డాలర్లుగా వచ్చిన వాటిని నేను ఇక్కడికే మళ్ళీ తెచ్చిస్తాను. అవి రూపాయలుగా మార్చినప్పుడు అవి ఇంకా పెరుగుతాయి కదా, అవి పెట్టి మీరు ఇంకా ప్రాపర్టీలు కొనొచ్చు నాన్న అని చెప్తే వీళ్ళమ్మ వీళ్ళ నాన్న కాళ్ళ దగ్గర కూర్చొని, డబ్బుకి జాతి కులాలు మతాలు అడ్డురావు కదా, గోళ్ళు గిల్లుతూ పెరుగుతాయి అంటున్నాడుగా, ఇస్తే పోద్దిగా అంటే, అయితే ఒక పని చేయి, 15 ఎకరాల పొలం మనం దమ్మాము, సగం ఇస్తాను 8 కోట్లు, మిగతా 7 కోట్లు నా పేరు మీదే ఉంచుకుంటాను. నీ పెళ్ళానే స్థలము నీ పెళ్ళాం పొలం అమ్మిని ఒక 7.5 కోట్లు వచ్చినాయి కదా, అవి ఇవి కలిపి మళ్ళీ నీకు 15 కోట్లు అవుతాయి, 13.5 కోట్లు అవుతాయి కాబట్టి అవి తీసుకెళ్ళి ఎంత పెంచి తెస్తావో తీసుకురా అంటే, సచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నమని ముందు ఇమీడియట్గా వాటిని తన అకౌంట్లోకి చేంజ్ చేసేసుకున్నాడు విశ్వ. చేసుకున్న తర్వాత వ్రతాలు పూజలు నోములు అన్నప్పుడు ఇబ్బంది అవుతుందమ్మా, గోల్డ్ అంతా మీ దగ్గరే పెట్టుకుంటే అక్కడ వాళ్ళంతా మనం ఏదో లేని వాళ్ళం అన్నట్టు చూస్తున్నారు, నాకు అవమానంగా ఉందే, నాన్నగారి గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారు, కోడలకు అలా బంగారాలు ఇవ్వకుండా వాళ్ళ దగ్గర పెట్టుకుంటే ఎంత అసభ్యంగా ఉంటుంది అనే, ఇచ్చేవే అన్నాడు జగన్నాథం. అన్నాక వాళ్ళు పెట్టిన 100 తులాలు, అలాగే పూర్ణికి పుట్టింటి వాళ్ళు పెట్టిన 100 తులాలు, వీళ్ళు పెట్టిన వాళ్ళు పెట్టిన వెండి మొత్తం కలెక్ట్ చేసి ఒక బ్యాగ్లో పెట్టి రెడీగా పెట్టుకున్నాడు. ఈలోపు ఇక బయలుదేరిపోదాం, ఇంకో వారం రోజుల్లో కావలసినవన్నీ షాపింగ్ చేసుకొని ఒక రోజున పెళ్ళాన్ని ఇక్కడ తెలిసిన ఒక ఆయన అమెరికా నుంచి ఇండియా వచ్చాడు, కలిసి వస్తానని వెళ్ళి కావలసినవన్నీ కొనుక్కొని యుఎస్కి పార్సిల్ కూడా చేసేసుకొని కొరియర్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత వచ్చేసరికి జలంధర చలపతి కస్తూరి తగలడ్డారు. ఇక్కడికే తగలడ్డ తర్వాత అమ్మాయిని తీసుకెళ్దామని వచ్చాము, అబ్బాయిని పలకరించెళ్దామని తీసుకెళ్ళి 4-5 రోజుల్లో తీసుకురండి, వాడు రాడు అన్నాడు జగన్నాథం. చలపతి కూడా అత్తారింటికి ఇప్పటికీ వెళ్ళడు, అది అవమానం. దాంతో తెలుసండి అబ్బాయికి బట్టలు తెచ్చామని ఆ దిక్కుమాలిన పంచెలు ఆ దిక్కుమాలిన బట్టలు తెచ్చి అక్కడ పెట్టారు. పెట్టిన తర్వాత పూర్ణి దిగులుగా ముఖం పెట్టి వెళ్ళనన్నట్టు చూసింది విశ్వవైపు. వెళ్ళొచ్చేరా, మళ్ళీ ఈ మంద ముఖం మనం చూసేది లేదు, ఈ ఇండియాకి మనం వచ్చేది లేదు, దరిద్రపు మంద, వెళ్ళకపోతే ఇప్పుడు ఇదొక తలకాయ నొప్పి, 4-5 రోజులేగా బంగారం, ఫోన్ దగ్గర పెట్టుకో అని చెప్పి మరి ఆ అమ్మాయిని ఈ అమౌంట్ కూడా దగ్గర ఉంచుకోరా అని కొంత డబ్బు వ్యాలెట్లో పెట్టి మరీ ఇచ్చి పంపాడు. వెళ్ళేసరికి జలంధర్ అమ్మలక్కలను పోగు చేసి అక్కడ మొగుడి శ్రేయస్సు కోసమని ఆ అమ్మాయిని నిద్రాహారాలు లేకుండా చన్నీళ్ళ స్నానాలు చేయించి వ్రతాలు పూజలు చేయించి మొక్కులని ఆ అమ్మాయి ప్రాణం తినటం మొదలుపెట్టింది. అవన్నీ చెప్తే విశ్వ చాలా బాధపడ్డాడు. ఆ తరువాత ఇక ఒక రోజున మొక్కుబడి ఉందని చిన్న కూతుర్ని వెంట పెట్టుకొని జలంధర చలపతి పూర్ణిని కూడా వెంట పెట్టుకొని వెళ్ళి మొక్కు తీర్చుకొని వస్తూ ఉండగా కారుకి పెద్ద యాక్సిడెంట్ అయింది. అందులో వీళ్ళకి చిన్న దెబ్బలు తగిలాయి కానీ పూర్ణికి పొట్టకి బాగా దెబ్బ తగిలింది. కాళ్ళ వెంట బ్లీడింగ్ అయిపోతున్నా లారీ వాళ్ళు ఆపి మేము తీసుకెళ్తామంటే మగాళ్ళు ముట్టుకోవటానికి వీల్లేదని, అక్కడున్న ఆడవాళ్ళు మేము తీసుకెళ్తామంటే మీది అంటరాని కులమనే, పోనీ అక్కడ ఉన్న బ్రాహ్మణులు పరిగెత్తుకొచ్చి మేము ముట్టుకుంటామంటే మీరు కూడా మాతో సరిసమానం కాదని, ఇలా అన్ని కులాల వాళ్ళని వెలివేసినట్టు చేసి చివరికి అంబులెన్స్ వచ్చి అంబులెన్స్లో ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళేపాటికి 15 గంటలు లేట్ అయింది. అక్కడ దాకా వెళ్ళేసరికి డాక్టరు ఇన్ఫెక్ట్ అయిపోయింది, మీకు బుద్ధి ఉందా బుద్ధి లేదా, ఇంకొద్దిగుంటే ఆ అమ్మాయి చనిపోయేది అని ఆవిడ యూట్రస్ని రిమూవ్ చేసేసింది. ఆ విషయం ఎక్కడైనా వీళ్ళు విని వదిలేయాలి, లేదా భర్తగా విశ్వని పిలిచి చెప్పాలి. విశాల జగన్నాథానికి ఫోన్ చేసి ముందు రమ్మనమన్నాక ఇక ఇలా యాక్సిడెంట్ అయిందని వాళ్ళ కాళ్ళ మీద పడిపోయి మాదే తప్పని, ఇక మా అమ్మాయే సంసారం చేయటానికి తప్ప మీ అబ్బాయితో పిల్లల్ని కంటానికి పనికిరాదు, ఇది గొడ్రాలైపోయింది అని క్షమించమని కాళ్ళ మీద పడ్డ తర్వాత
వాళ్ళు ముందిక్కడి నుంచి పంచాయతీ ఇంటి దగ్గరికి మార్చారు. మార్చిన తర్వాత ఇప్పుడు దీనికి ఎటు పిల్లలు పుట్టరు కాబట్టి, ఇది పిల్లల్ని కంటానికి పనికిరాదు కాబట్టి మీ అమ్మాయిని మీ ఇంట్లోనే ఉంచుకోండి, మా వాడికి మేము ఇంకో పెళ్లి చేసుకుంటాం అన్నారు. విశాల జగన్నాథం అన్న తర్వాత ఎవరినో ఎందుకు మా చిన్నమ్మాయి కస్తూరిని చేసుకోండి, తప్పు మా వల్లే జరిగిందిగా అంటే తల వంచుకొని సిగ్గుపడిపోతూ అసలు చీర కొంగుని వేళ్లతో ముడేస్తూ బొటన వేలుతో ముగ్గులేస్తూ మెలికలు తిరిగిపోయి పెదవెంతా కొరికేసుకుంటుంది కస్తూరే. ఒళ్ళు మండిపోయిన పూర్ణికి ఒకవైపున విశ్వ నేర్పిన ధైర్యమో ప్రపంచ జ్ఞానమో లోకం గురించి తెలియటమో కానీ లేవలేక అలాగే లేచి నిలబడి కడుపుకు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా అనేపాటికి ఆశ్చర్యంగా చూశారు ఆ అమ్మాయి వైపు. ఏమిటా మాటలు అంటే, చాలే నోరు ముయ్యండి, అది నా భర్తకి నాకు సంబంధించిన విషయం, పిల్లలు పుడతారో పుట్టరో అనేదే. నేను ఈరోజు పిల్లలు పుట్టకుండా పోవటానికి గొడ్రాలవటానికి కారణం అమ్మా నాన్నలుగా మీరు. అసలైన నా భర్తని పిలిపించి చెప్పాలి, అవసరమైతే మేమెవరినైనా అడాప్ట్ చేసుకుంటాం. ఏమే నీతి మాలిందానా, అక్క మొగుడిని పెళ్లి చేసుకోవటానికి సిద్ధపడిపోయి బొటన వేలుతో ముగ్గులేసి కొంగు నలుపుతూ నుంచున్నావేమే అని చెల్లెలు దవడ పగలగొట్టేపాటికి అసలు దీనికి ఎంత మాటలు పెరిగిపోయి ఎంతెంత పెద్ద మాటలు మాట్లాడటం ఏంటని అందరూ షాకులోకి వెళితే, నా భర్తని నేనెందుకు వదిలేసుకుంటానో, ఆయన నా ప్రాణం, ఆయన నా మొగుడు, ఆయన నా సర్వస్వం అనేసరికి 4 రోజులు అమెరికాలో ఉండేపాటికే దీనికి అమెరికా నీళ్లు పడి మొగుడు మీద చెయ్యేసేపాటికే మగాడి సుఖం కావాల్సి వస్తుంది మీ కూతురికే. రేపొద్దున మేము మీ చిన్నమ్మాయిని చేసుకొని తీసుకెళ్ళినా కూడా ఇది ఏం చేస్తుందో తెలుసా, గంటకొకడిని చప్పట్లు కొట్టి పిలుచుకుంటుంది. ఇలాంటి కూతురు ఉంటే పోయేది నీ పొరువే చలపతే అన్నాడు జగన్నాథం. ఒకవైపున వీళ్ళు పొద్దున్నే వెళుతున్నామని ఫోన్ వచ్చినప్పుడు విషయం ఏంటనేది అక్కడ విశ్వకి చెప్పలేదు. చెప్పకపోతే భార్య ఫోన్కి ట్రై చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది. యాక్సిడెంట్లో ఆ అమ్మాయి ఫోన్ ఎక్కడో పడిపోయింది. ఏమైంది నా బంగారం ఫోన్ ఎత్తట్లేదు అని విశ్వ అసలు వీళ్ళెక్కడికి వెళ్ళారో అని టైం చూస్తే అలా గడిచిపోతూ ఉంది. మామగారికి ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే తను ఎలా ఉందా అని కనుక్కుందామని చేశానండి అనేసరికి ఆ అమ్మాయి విశ్వ అని మాట్లాడబోతే మొగుడిని పేరు పెట్టి పిలుస్తావా అని తల్లి మూతి మీద కొట్టి ఆడాళ్ళు ముగ్గురు కలిసి ఆ అమ్మాయి నోరు మూసి పట్టుకునే పాటికే ఆ అమ్మాయి మూలుగుతుంది. అయితే కరెక్ట్గా అదే టైంకే బాబు మేము బయట ఉన్నాము తర్వాత చేస్తాం నీకు ఫోన్ అని పెట్టేశాడు చలపతి. తర్వాత తండ్రికి ఫోన్ చేసి, నాన్న ఇంకా ఇంటికి రాలేదే అంటే, బయట పని మీద ఉన్నాను వస్తాలే పెట్టేయ్ అన్నాడు జగన్నాథం. మామకి చేసినప్పుడు తండ్రికి చేసినప్పుడు ఒకేలాంటి గుళ్ళో మ్యూజిక్ వినపడింది. అంటే వీళ్ళు పూర్ణి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళారా, ఏ పని మీద వెళ్ళారో, అక్కడికి వెళ్ళి ఏదైనా చేస్తున్నారా, ఏమైనా తెలిసిందా, ఏంటిదంతా అనే దాంతో గుండెల్లో ఏదో అలజడి ఏదో అనుమానం అనిపించి ఇక ఒక ట్యాక్సీ పిలిపించుకొని ఆ కాల్ ట్యాక్సీలో ఎక్కి పెళ్ళాం దగ్గరికని బయలుదేరిపోయాడు. ఏదైతే అదైందని విశ్వ బయలుదేరిపోయేపాటికే ముందు మేము వస్తూనే పత్రాలు కూడా తెచ్చాము, వీటి మీద దీనికి మా అబ్బాయికి సంబంధం లేదనే విడాకులనే సంతకం పెట్టించి ఇవ్వు చలపతే, వెంటనే నీ చిన్న కూతురికి ఇచ్చి పెళ్లి చేసి మా వాడిని అమెరికా పంపించేస్తాను అన్నాడు జగన్నాథం. చచ్చినా నేను పెట్టను రా సంతకం, నీచమైనటువంటి వెధవల్లారా, ఒరే నువ్వు కన్న తండ్రివేనంట్రా, అన్నయ్యలో నీ ధాటికి తట్టుకోలేక వెళ్ళిపోయారు, నువ్వేం తల్లివే పాషాణ హృదయరాలా, కన్న కూతురి జీవితాన్ని నాశనం చేయబోతున్నావు, సే నువ్వు అత్తవేనంటే నా భర్తను ఏ రోజు మీరు మనిషిలా చూడలేదో, ఇప్పుడు చివరికి మమ్మల్ని శాశ్వతంగా విడదీయాలనుకుంటున్న మీరు బాగుపడతారా అని ఎదురు తిరిగిపోయింది పూర్ణి. దాంతో ఇలాంటి కూతురు మీకు అవసరమా, ఇది ఉన్నా రేపొద్దున తిరుగుబోద్దవుద్ది, ఇది గొడ్డుమొద్దయిందే కానీ సంసారానికి పనికిరాంది కాలేదు, దీనికి ఎంత మగపిచ్చి మదపిచ్చి మా కొడుకు మీద ఎక్కకపోతే చెల్లెలు పిల్లల్ని కంటానన్నా సరే చెల్లెలి జీవితాన్ని చూసి ఇది ఓర్వలేకపోతుందంటే ఇలాంటిది ఉండటం అవసరమా అనేసరికి ఇక చలపతి తల మీద లాగిపెట్టి కొట్టాడు చెక్క తీసుకొని.
ఒకే ఒక్క దెబ్బ పూర్ణిని తల్లో నుంచి రక్తం కారిపోతూ కళ్ళు బైర్లు కమ్మి కింద పడిపోయిన అమ్మాయితో పెడరెక్కలు విరిచి పట్టుకొని, ఇదిగో కస్తూరి, మా వాడిని పెళ్లి చేసుకొని మా వాడితో నువ్వు సాంప్రదాయబద్ధంగా ఉండాలి, ఉంటానంది. మడి ఆచారాలు పాటిస్తానంది. పెళ్ళైన వెంటనే పిల్లల్ని కనాలి, కంటానంది. ఇంకా ఎలాంటి కూతురు బ్రతికి మీకు అవసరమా అని అలా సొమ్మసిల్లిపోతున్న కళ్ళతో ఉన్న ఆ అమ్మాయితో బలవంతంగా సంతకాన్ని కలిమి కావట్లేదని వేలుముద్రలు నొక్కిచ్చేసుకున్నారు కాగితాల మీద. ఆ తర్వాత ఒక పెద్ద గోతం తీసుకురండి అని చెప్పి ఆ అమ్మాయిని వీళ్ళెళ్ళిన కారులోనే అలా వేసుకొని ఆడాళ్ళు ముగ్గురు, జలంధర, కస్తూరి, విశాల కలిసి, మగాళ్ళిద్దరూ కలిసి ఆ అమ్మాయిని వాళ్ళ ఊరిలో కాలువ బాగా పోటెత్తి ప్రవహిస్తూ ఉంది. ఆ కాలువ దగ్గరికి తీసుకొచ్చి ఆ అమ్మాయిని గోతంలో మూట కట్టి ఆ కాలువలో విసిరేస్తే పీడా పోద్ది. ఇలాంటిది దీనికి ఎన్ని మాటలు పెరిగిపోయినాయి. వెళ్ళిన తర్వాత ఇవాళ అమ్మా నాన్నలకు అత్తామామలకు ఎదురు చెప్పింది. రేపొద్దున ఇది ఏ నీతిమాలిన పని చేసినా పోయేది మీ పరువేననే పాటికే ఆ అమ్మాయిని గోతంలో కుదేస్తూ ఉండగా కరెక్ట్గా కారులో అప్పుడే అట్నుంచి ఇటు వస్తున్నటువంటి విశ్వ కారు ఆపమన్నాడు. డ్రైవర్ కూడా ఆపితే చూస్తే ఈ శాల్తీలు మా శాల్తీల్లా ఉన్నాయేంటి అని ఒక్కసారిగా అలా చూస్తే వీళ్ళే భార్యని గోతంలో కుక్కుతున్నారు. ఆ అమ్మాయి స్పృహలో లేదు. గుండె గుబేలుమని వెళ్ళి ముందు తండ్రిని ఒక్క తోపు తోసేసి ఆ అమ్మాయిని ముందు లాగి తన గుండెల మీద వేసుకొని ఆ అమ్మాయి చెంపల్ని తడుతూ ఉంటే తల నిండా రక్తం కారిపోతోంది. దాన్ని వదిలేయరా, ఈ మూటలో మూట కట్టి కాలువలో విసిరేస్తే దరిద్రం వదిలిపోద్ది. యాక్సిడెంట్ అయి దానికి గర్భసంచి తీసేశారు. అది బరితెగించిపోయింది. ఎంతెంత మాటలు మాట్లాడుతుందో తెలుసా. వదిలేయండి అల్లుడు గారు, కస్తూరినిచ్చి మీకు వివాహం జరిపిస్తాము, మీరు సంతోషంగా ఉండొచ్చు కస్తూరితో అనేపాటికే తండ్రిని ఒక్క తోపు వెనక్కి తోస్తే ఆ అబ్బాయిని కొట్టడానికి వచ్చారు మామ తండ్రి కలిసే. ఇద్దరిని పడేసి కొట్టే డ్రైవర్ని కేకలు పెట్టి పిలిచేపాటికి డ్రైవర్ బాగా బలిష్టంగా ఉన్నాడు. ఆ వచ్చిన డ్రైవర్ వీళ్ళు చేసిన పనికి నిర్ఘాంతపోయి మొత్తం వీడియో తీసి ఆడవాళ్ళని జుట్లు పట్టుకొని కారులో విసిరేయమని, ఆ తర్వాత మగాళ్ళని కూడా పట్టుకొని వెంటనే పోలీసులకి ఫోన్ చేశారు. అక్కడే పోలీసులకు ఫోన్ చేస్తే పోలీసులు వస్తే జరిగిందంతా ఆ వీడియో ఇచ్చిన తర్వాత వీళ్ళని తీసుకెళ్ళి ముందు జైల్లో పడేశారు. ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్నాడు. అయితే ఆ అమ్మాయికి పూర్తిగా నయం అవ్వాలంటే 1 year పట్టుద్దని, ఆ తర్వాత కూడా అమ్మాయిని చాలా కేర్ఫుల్గా చూసుకోవాలని, తల మీద కూడా వీళ్ళు చాలా గాఢంగా కొట్టారని చెప్పేసరికి భార్యని పొదివి పట్టుకొని నేను అబ్రాడ్ తీసుకెళ్ళి తనకి బెస్ట్ ట్రీట్మెంట్ ఇప్పించుకుంటానన్నాడు. ఆ తర్వాత వాళ్ళని జైల్లో నుంచి విడిపించే విశ్వ శాశ్వతంగా నాకు అమ్మతనాన్నే దూరం చేసేశారు. రావద్దన్నాను, ఇక్కడికి రాకుండా పోయేదే, వెధవ డబ్బు కోసం వచ్చి ఈ తిప్పలన్నీ తెచ్చుకున్నట్టు అయిపోయింది అనేసరికి ఆమెని గుండెలకి హత్తుకొని, భార్యాభర్తల బంధం అంటే ఏంటో తెలుసా పూర్ణే నీకు, మనం రేపొద్దున ఒకవేళ పిల్లల్ని కన్నా వాళ్ళు మనతో ఉండరు. కొన్నాళ్ళ తర్వాత రెక్కలొచ్చిన పక్షులు ఎగిరిపోతాయి. కానీ ఎప్పటికీ నాకు నువ్వు, నీకు నేను తోడుగా ఉంటాం. ఆ విషయం తెలుసుకున్న ఏ మగాడు భార్య చెయ్యి వదిలిపెట్టడు. లోపం నాలోనే ఉండి మనకు పిల్లలు పుట్టకపోతే నువ్వు నన్ను వదిలేస్తావా? భార్యాభర్తలు కలిసి ఉండటానికి పరమావధి పిల్లలు ఏ రోజుకి కాదో. అది తెలుసుకున్న కుటుంబాలు చాలా బాగుంటాయి. పున్నామ నరకాల నుంచి తప్పించే పిల్లలు పుడతారనుకోవటం పొరపాటు. తిరిగి అదే నరకాల్లోకి తొయ్యకుండా ఉండేవాళ్ళు పుడితే చాలనుకునే రోజుల్లో ఉన్నాం. ఇదే కలికాలం. వాళ్ళని మాత్రం నేను చచ్చినా వదిలిపెట్టను అనేసి కేసుని ఫైల్ చేయించి తీసుకెళ్ళి వీళ్ళని కోర్టులో పడేస్తే ఇక సైకియాట్రిస్టులు వాళ్ళందరూ వీళ్ళకి ట్రీట్మెంట్లు ఇవ్వడానికి వచ్చారు. వస్తే మేము పరస్త్రీలకి సమాధానాలు చెప్పమని చలపతి జగన్నాథం, అసలు నీతో మేము మాట్లాడము, నీలాంటి ఆడదాంతో మాలాంటి కులస్త్రీలు మాట్లాడటం ఏంటని జలంధర, విశాల, కస్తూరి అనేసరికి వీళ్ళకి సైకలాజికల్ ప్రాబ్లం ఉంది, తీసుకెళ్ళి పిచ్చి హాస్పిటల్లో పడేయమన్నాడు జడ్జ్. అనేసరికి తీసుకెళ్ళి పిచ్చి హాస్పిటల్లో పడేశారు. వీళ్ళకు ఉంది పిచ్చి కాదు, మద పిచ్చి, అది ఎవరికి తెలుసుద్దే అని ఇక కోర్టు దగ్గరకు వచ్చినటువంటి
విశ్వ అక్కలు ఏదో చెప్పబోతే విశ్వ అసలు వినిపించుకోలేదు. దాంతో ఎగస్ట్రాలు వాగితే వీళ్ళని జైల్లో ఏంచి తుక్కురేగొట్టిస్తాడనే దాంతో నోరు మూసుకున్నారు. ఆ తరువాత ఇక అటెంప్ట్ మర్డరు వీళ్ళకి పిచ్చి తగ్గిన తర్వాత శిక్ష అనుభవించాక బయటికి మానవుల్లోకి వదిలే విధంగా అదంతా జరగటానికి ఎన్నాళ్ళు పట్టుద్దో అప్పటికే అలా తీర్పు చెప్పాడు జడ్జి. మా తమ్ముడు ఎప్పుడో సచ్చాడో, మా అమ్మ నాన్నల మీద కేసు పెట్టినప్పుడే అన్నారు కల్పన కావేరే. అన్న తర్వాత మీ తమ్ముడు చేసింది కరెక్ట్ కాదని వాళ్ళు పెళ్ళాలని తీసుకొని వెళ్ళిపోయారు. ఇక మిగతా ఆస్తి మొత్తం కూడా విశ్వకే వచ్చింది. మొత్తం అమ్మేసుకొని ఆ తర్వాత దాన్ని క్యాష్ చేసేసుకొని తన భార్యని తీసుకొని తను అమెరికాకి వెళ్ళిపోయాడు. ఆ తరువాత ఇక్కడ ఇండియాలో ఇలా జరిగిందనే విషయం మూఢనమ్మకాలతో సాంప్రదాయమైన కోడలు కావాలని ఒక అమ్మాయిని ఇలా టార్చర్ చేశారు, ఒక కుటుంబం ఒక అమ్మాయిని ఇలా చంపేయాలనుకున్నారు అని ట్యాక్సీ డ్రైవర్ సహాయంతో కాపాడుకున్న ఎన్ఆర్ఐ భర్త అని విశ్వ గురించి వేస్తే వాటిని నరేంద్ర మహేంద్ర చూసి వాళ్ళకి పిచ్చేంట్రీ, వాళ్ళని ముక్కలుగా నరికినా తప్పు లేదని అన్నాదమ్ములిద్దరు కలిసి ఈ ఊరికి వచ్చారు. ఒకళ్ళని ఒకళ్ళు కలుసుకొని ఇక్కడి నుంచి వెళ్ళాక వాళ్ళ లైఫ్ ఎలా ఉంది, వాళ్ళ భార్యలను పరిచయం చేసి ఫోన్ నెంబర్లు మెయిల్ ఐడీలు తీసుకొని ఆ తర్వాత పిల్లల్ని ఒకళ్ళకు చూపించుకొని చలపతి జైల్లో ఉన్నాడు కాబట్టి లాయర్ని అడిగితే వాళ్ళకి పిచ్చి తగ్గట్లేదయ్యా అని ఆ ఉన్న పత్రాల మీద వేలుముద్రలు వేయించుకొచ్చి ఆస్తిని ఇక ఉన్న 5 ఎకరాలు పూర్ణికి ఇచ్చారు కాబట్టి 20 ఎకరాలు నరేంద్ర మహేంద్ర చెరిసగం తీసుకొని ఇల్లు కూడా అమ్మేసుకొని ఉన్న గోల్డ్ వరకు తీసుకొని పెళ్ళాలని తీసుకొని మళ్ళీ వీళ్ళ మొహం చూడకుండా వాళ్ళు కూడా అబ్రాడ్ కంట్రీలో చెరుకు కంట్రీ వెళ్ళిపోయి అన్నదమ్ములు మాత్రం ఈసారి ఒకళ్ళతో ఒకళ్ళు టచ్లో ఉన్నారు. చెల్లిని ఎన్ని నరకాలు పెడితే చెల్లిలా అయిపోయిందోనని ఆ అమ్మాయి ఫోన్ నెంబరు సంపాదించి ఆ అమ్మాయిని పలకరించి ఆ అమ్మాయి భర్తకి వీళ్ళే క్షమాపణ చెప్పారు. మీరు మేము ఒకేలాంటి కుటుంబంలో పుట్టినా మీకున్న తెగింపు కూడా మాకు లేకుండా పోయిందే అన్నారు. అన్నలు సెటిల్ అయినందుకు పూర్ణి సంతోషించింది. ఆ తర్వాత పూర్ణికి పూర్తిగా నయమైన కొన్ని సంవత్సరాలకే పెళ్ళై 10 ఏళ్ళు అయిపోయింది. పిల్లలు లేరని బాధపడుతోందని, పైగా భర్త ద్వారా పిల్లల్ని కనొచ్చంటే వద్దని మనం ఒక బిడ్డకి ప్రేమను అందిద్దామని ఆర్ఫన్కి వెళ్ళి ఒక పాపని దత్తత తీసుకున్నాడు విశ్వ. అందరూ అందంగా ఉన్న పిల్లల్ని దత్తత తీసుకున్నారు. వీళ్ళొక నీగ్రో పాపని దత్తత చేసుకున్నారు. ఆ పాపకి మేము నీ కన్న తల్లిదండ్రులం కాదమ్మా, అడాప్టెడ్ పేరెంట్స్ అని చెప్తూనే పెంచి తెలుగు నేర్పుతూ దానికి ముద్దుగా పిలకలేసి నగలు పెట్టి పూర్ణి చాలా ప్రేమగా పెంచుకునేదే. తనమ్మ నాన్న తన్ను వద్దనుకుని వదిలేశారు. ఇండియన్ పేరెంట్స్ తన్ని అడాప్ట్ చేసుకున్నారని ఆ పిల్ల ఎంతో విశ్వాసంగా మమకారంగా వీళ్ళ దగ్గర పెరుగుతూ వీళ్ళకి తల్లిదండ్రులకి ఇచ్చిన ప్రేమ కన్నా అమూల్యమైన ప్రేమనే ఇచ్చేది. పాప పేరు కూడా ప్రేమ అని పెట్టుకున్నారు. సాంప్రదాయమైన కోడలు కావాలనుకోవటం తప్పు కాదు. వచ్చిన అమ్మాయిని చివరికి పైలోకాలకి పంపించేద్దాం అనుకున్న ఇలాంటి అమ్మా నాన్నలు, అత్తామామలు, ఇలాంటి చెల్లెళ్ళు ఉంటే జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. విశ్వ లాంటి వాళ్ళు కన్ను తెరవకపోతే కనుక నిజానికి పూర్ణి లాంటి వాళ్ళకి భూమి మీద బ్రతకడానికి నూకలు కూడా ఉంచని ఇలాంటి కుటుంబాలనే ఏ శిక్ష విధించినా కూడా తప్పు కాదేమో బహుశా. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.